పరిశుద్ధుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మీ అందరిని బహుగా దీవించి ఆశ్రయించబడును గాక. ఈరోజు మనం జ్ఞానం గురించి నేర్చుకుందామండి. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, మరి సైంటిస్టులు, మరి ఐపీఎస్లు, ఐఏఎస్లు వీళ్ళంతా చదువుకున్న వారికి పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు చదవగలుగుతారేమో, అయితే వాళ్ళు చదవలేరంట. నిజంగా దేవుడే చెప్తున్నారు చూడండి. యెషయా గారు రాసిన గ్రంథము, యెషయా గ్రంథము 29:11 లైన్ చూడండి. ఒకడు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించును. అంటే అక్షరం తెలిసిన వాళ్ళకంట, చదువుకున్న వాళ్ళకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇస్తేనంట. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థంగా ఉన్నదని చెప్పాను. ఇది గూఢార్థంగా ఉందంటండి, నేను చదవలేను అని చెప్తున్నారు. మరి చదువుకున్న వాళ్ళకే కదండి, చదువుకున్న వాళ్ళు బైబిల్ చదివితే వాళ్ళకి అర్థమవుతుంది కదా, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదంట. మరియు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అక్షరములు అంటే చదువుకోని వారికి కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారంట. వాళ్ళు కూడా అంటున్నారంట, అతడు అక్షరములు నాకు తెలియవనను. ప్రభు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, అక్షరాలు వాళ్ళకి తెలియవంటున్నారంట. ఎందుకు? మేము చదువుకోలేదు కాబట్టి మాకు ఈ బైబిల్ అర్థం కాదంటున్నారంట. చదువుకున్న వారికి అర్థం కావట్లేదు, చదువుకునే వారికి అర్థం కావట్లేదు. మీరు అనొచ్చు, చదువుకున్న వారికి ఎలా అర్థమవుతుందని. మీరు మరి శిష్యులు, యేసుక్రీస్తు వారు ఉన్న శిష్యులు పేతురు, యోహాను వీళ్ళు కొంతమంది చదువుకోలేదండి, కానీ దేవుని జ్ఞానాన్ని వాళ్ళు బోధించారు. ఎలా బోధించారు? దేవునితో నడిచారు. ఏం చూశారో, వాళ్ళు ఏం విన్నారో దాన్ని ప్రజలకు ప్రకటించారు. ఈరోజు మందిరానికి వెళ్తున్న చదువుకున్న వారైనా చదువుకొని వారైనా మరి వాళ్ళు చెప్తున్న వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూడటం కానీ, మరి అవి నేర్చుకోవటం కానీ, బైబిల్ చూస్తేనే చదవటం కాదండి. ఏమైతే మరి యేసుక్రీస్తు వారి గురించి, మరి బైబిల్ గురించి మరి తెలియచేస్తున్నారో ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అది చదువుకొని వారైనను నేర్చుకొని మరి మిగతా వాళ్ళకి తెలియచేయొచ్చు. అదేమంటే మేము చదువుకోలేదు అంటున్నారు. ఎందుకు వెళ్తున్నారు మందిరానికి? ఏం వినటానికి వెళ్తున్నారు మందిరానికి? చదువుకున్న వారైనా ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నారు? బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నారు అంటే, బైబిల్ గూఢార్థంగా ఉందంట. గూఢార్థమైన మర్మాలతో కూడి ఉంది. మరి మనకు ఎలా తెలుస్తుంది? గూఢార్థమైన మర్మాలు మనకు ఎలా తెలుస్తుంది అంటే, మనము బైబిల్ చదివేటప్పుడు లోకానుసారమైన జ్ఞానంతో చదవకూడదు. ఆత్మానుసారమైన జ్ఞానం కావాలి. మనకి ఆత్మానుసారమైన జ్ఞానం కావాలి. అపోస్తలులకు పాత నిబంధనలో ఉన్న గ్రంథంలోని విషయాలు వారికి తెలియదు. అది 1వ శతాబ్దం పాత నిబంధన, క్రొత్త నిబంధన 2వ శతాబ్దంలో ఉన్న మరి అపోస్తలులకు ఎలా తెలిసిందండి? పరిశుద్ధాత్మ వాళ్ళ మీద మరి ప్రేరేపణ, పరిశుద్ధాత్మ వాళ్ళకు తెలియచేసింది. ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని తెలుసుకోవాలని నువ్వు అనుకున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథంలోని విషయాలు మీకు తెలియాలని మీరు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. దేవా, మీ మాటలు నాకు తెలియాలి. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. పరిశుద్ధాత్మ మీరు నాకు తెలియచేయండి. నా మనోనేత్రాలు మీరు వెలిగించమని మీరు కోరాలి. మనోనేత్రాలంటే ఏమిటో కాదండి, మన లోపల ఉన్న ఆత్మకు చూపు ఉంది, వాసన ఉంది, చెవు మరి వినగలదు, బాధపడగలదు. అది దేవునిలో ఉన్న వారికి తెలుస్తుంది. మన మనసుకు కూడా నేత్రాలు ఉంటాయి. అవే మనోనేత్రాలు. ఈ శరీరానుసారమైన నేత్రాలతో పాపంలో పడిపోవటం వల్ల పాపపు అనే పొరలు వేసుకొని మనోనేత్రాలతో మనం చూడలేకపోతున్నామండి. పరిశుద్ధాత్మని మనం కోరినప్పుడు, పరిశుద్ధాత్మ మన మనోనేత్రాలు తెరిచినప్పుడు పరిశుద్ధ గ్రంథంలోని విషయాలు మనకు తెలియజేస్తుందండి. అందుకని వాక్యం చదివేటప్పుడు మనం పరిశుద్ధాత్మని కోరుకోవాలి, సహాయం అడగాలి, తెలియజేయమని అడగాలి. ఇది గూఢార్థంగా ఉంది, ఒక లైన్గా చదివితే ఇది అర్థం కాదు. ఈరోజు మందిరానికి వెళ్ళే వారికి కూడా మరి ఈ బైబిల్ అర్థం కాదు. ఎందుకంటే బైబిల్ ఎలా చదువుతున్నారండి, ఎలా నేర్చుకుంటున్నారు? ఏదైనా ఇప్పుడు బాధల నిమిత్తమై, ఇప్పుడు లోకానుసరమైన జ్ఞానంతో మనం ఉన్నప్పుడు మనకు బాధల నిమిత్తమయ్యి, మనకి ఇబ్బందుల నిమిత్తమయ్యి, మరి మనకి వచ్చిన సమస్యల నిమిత్తమయ్యి మనం బైబిల్ గ్రంథం చదివినప్పుడు ఎప్పుడు మన బాధల నిమిత్తమే మన వాక్యాలు వస్తాయే తప్ప అసలు వాక్యం రీతిగా అర్థం కాదండి. అర్థం కాదు.
అయితే మందిరానికి వెళ్ళాలని చదువుకున్న వారికైనా చదువుకుని వారికైనా దేవుడు అంటూ ఒక ఆయన ఉన్నారని, మందిరానికి వెళ్తే మన అవసరాలు తీరుస్తారని, అది ప్రజలు పెట్టిన విధిని ప్రకారం, ప్రజలు పెట్టిన పద్ధతి ప్రకారం నడుస్తున్నారే కానీ నిజంగా దేవుడు అంటే తెలుసుకుని ఈరోజు మందిరానికి వెళ్ళట్లేదండి. చూడండి, ఈ మాట నేను అనట్లేదు, స్వయంగా దేవుడే చెప్తున్నారు. చూడండి 13 చూడండి, యెషయా రాసిన గ్రంథము 29:13 చూడండి. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవులు విధులను బట్టి వారు నేర్చుకునినవి. చూసారండి, ఈరోజు మందిరానికి వెళ్ళాలని ఇదిగో ఇలా బాధల నిమిత్తమై మన సమస్యల నిమిత్తమైన వాక్యం విని ఆ వాక్యమే నిజంగా వాక్యమని దేవుడు మన సహాయం చేస్తే నమ్ముతున్నారు. కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో నీకు సమస్యలు వస్తాయి, నీకు వేదనలు వస్తాయి, శోధన వస్తుంది అన్నప్పుడు ఆ వాక్యాన్ని ఇష్టపడారండి. ఎందుకు? అసలు ఆ మాటే మనకు ఇష్టం లేదు. అందుకని కొన్ని చోట్ల మరి పాత నిబంధనలో ఒక మాట రాసి ఉంది. ఏమని రాసిందంటే, మాకు మృదువైన మాటలనే పలకండి కానీ యుక్తమైన వాక్యాన్ని మాకు తెలియచేయొద్దు. యుక్తమైన వాక్యం అంటే వాక్యం రీతిగా సత్యమైన వాక్యం మాకొద్దు, మా సమస్యల తగ్గట్టే మాకు వాక్యాన్ని చెప్పండి అని నేర్చుకుని ఈరోజు పరిస్థితి అలా ఉందండి. ఈరోజు పరిస్థితి అలా ఉంది. మరి మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మనోనేత్రాలు వెలిగించబడడం వల్ల వాక్యం ఎప్పుడు కంటిన్యూ, మీకు నేను చాలాసార్లు చెప్పాను, వాక్యం ఎప్పుడు ఇలా ఉండదండి. చూడండి, యెషయా రాసిన గ్రంథము 28:13 చివరి చూడండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చటను కొంత అచ్చటను యెహోవా వాక్యం మీకు వచ్చును. కొంత ఇచ్చట అనగా, ఇచ్చట అంటే పాత నిబంధన, అచ్చట అంటే కొత్త నిబంధనలోని రెండు పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రవక్తలు, మన అపోస్తులు రాశారండి. అంటే పాత నిబంధనలో జరిగిన విషయాలు కొత్త నిబంధనలో మరి అపోస్తుల ద్వారా వ్రాయబడినాయండి. అప్పుడు మనం ఏం చేయాలంటే పాత నిబంధన విషయాలు కొత్త నిబంధన విషయాలు రెండు జత చేస్తేనే మనకు అర్థమైందండి. అది అర్థం కావాలంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. లోకానుసారమైన జ్ఞానము, దేవుడు ఏమంటున్నారు తెలుసా? లోకానుసారమైన జ్ఞానంతో నువ్వు ఉన్నావేమో, నాకంతా తెలుసు. ఒకవేళ లోకానుసారమైన జ్ఞాన సంపాదనతో నాకంతా తెలుసు, నేను ఎంతో జ్ఞానవంతును అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు ఒక చక్కని మాట మీతోనే మాట్లాడుతున్నారు. చూడండి, మొదటి కొరింథీలు లోకానుసారమైన జ్ఞానంతో ఉన్నావేమో, నాకంతా తెలుసు, నేనేం సంపాదించిన జ్ఞానంతో సంపాదించను, అసలు నాతో ఎవరు లేరు, నాకు సాటి రారు, పోటీ రారు అనుకుంటున్నామేమో. ఈరోజు దేవుడు ఆ జ్ఞానాన్ని ఏం చేయబోతున్నారు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1:19 చూడండి. 1:19 జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కాదా? వెర్రితనంగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానం వల్ల నేనేదో నేర్చుకుంటా అన్నావు కానీ దేవుని తెలియని జ్ఞానం దేనికి? దేవుని తెలియని జ్ఞానం దేనికి? నువ్వు ఎలా బ్రతకాలో లోకానికి జ్ఞానం చూపిస్తేమో, ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలి, నీ ఆత్మని ఎలా రక్షించుకోవాలి, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, శ్రమ నుంచి ఎలా తప్పించుకోవాలి, సాతాను నుంచి ఎలా తప్పించుకోవాలో ఈ లోకానుసారమైన చదువు నేర్పించదండి. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు మరి పరిశుద్ధాత్మ సహాయం అడగండి. మనోనేత్రాలు వెలిగించండి. ప్రభా, మీరేం తెలియజేస్తున్నారో, అసలు నా పితరులు ఎలా బ్రతికారో, మరి అపోస్తులు ఎలా బ్రతికారో, యేసుక్రీస్తు వారు వస్తారని ఎక్కడ రాయబడి ఉందో, అప్పుడు మరి ఇవన్నీ విషయాలు మీకు తెలియాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలండి. ఎప్పుడు మీ బాధల నిమిత్తమే వాక్యాలను వెతుక్కోకండి. అదే జ్ఞానం అని, అదే దేవుడి మాటలని, అదే బైబిల్ అని మీరు అనుకోవద్దు. చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథము మహాసముద్రం, చాలా విలువైనది, చాలా అద్భుతమైనది. నిజంగా అండి, చదువుతున్న కొందికి, మనం ఇష్టమైన ఫుడ్ తింటున్న కొందికి మన మనసు ఎలా తృప్తి పడుతుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో. మనసారా తిన్నానంటారే, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్న కొంది నిజంగా అండి మనసారా చదివితే ఎంత అద్భుతమో తెలుసా?
మనకిష్టమైన ఫుడ్ తింటే ఎంత తృప్తిగా ఉంటుందో, ఇదిగో ఇది చదివితేనే కూడా మన మనసు కూడా అంత తృప్తిగా ఉంటుందండి. మహా అద్భుతం అండి. పరిశుద్ధ గ్రంథం మహా అద్భుతం అండి. ఒకప్పుడు నాకు తెలియదండి. నేను కూడా ఒకప్పుడు చదివాను, సంవత్సరాల తరబడి చదివానండి. నాకు తెలియదండి. నాకు తెలియలేదు. ఎక్కడ ఏముందో నాకు తెలియదండి. నేను వెతకడం మొదలుపెట్టానండి. దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టాను. కన్నీరు కార్చి, దేవా నాకు ఎందుకు అర్థం కావట్లేదు వేదన పడ్డానండి. ఈరోజు అంటే నాకు తెలిసిందని అనుకోవట్లేదండి. నాకు తెలిసింది ఇంత, పరిశుద్ధాత్మ నాకు తెలియచేయటం మొదలుపెట్టానండి. అదే వాక్యం ఈరోజు నేను మీకు చెప్పడం మొదలుపెట్టానండి. అదే మాట మీకు చెప్పడం మొదలుపెట్టానండి. పరిశుద్ధాత్మ ప్రేరణ కావాలి. పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. చాలా అద్భుతం అండి. చాలా చాలా బాగుంటుంది మీరు చదువుతూ ఉంటే. చదివిన కొందికి మీరు ఎప్పుడైతే దీన్ని రుచి చూస్తారో, చదివిన కొందికి చదవాలనిపిస్తుంది, తిన్నా కొందికి తినాలనిపిస్తుంది. అంటే ఆహారంగా చదివిన కొందికి చదవాలనిపిస్తుంది. ఎంత బాగుంటుందో తెలుసండి. మీకు ఆపు చేయాలనిపించదు. పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు మీకు ఆపు చేయాలనిపించదండి. ఎందుకంటే స్వయంగా నేను రుచి చూశానండి. నేను స్వయంగా రుచి చూశాను. నేను చదువుతుంటే ఎన్ని అధ్యాయాలు చదువుతానో నాకే తెలియదండి. ఎన్ని అధ్యాయాలు చదువుతానో, ఒకటి కాదండి, చదువుతున్న కొందికి ఇంకా ఇంకా ఆసక్తి పెరుగుతూ ఉంటుందండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఇదిగో జ్ఞానం నేర్చుకోవాలని. జ్ఞానం ఎలా వస్తుందనా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోండి. లోకానుసారమైన వెర్రి జ్ఞానం వద్దండి. దేవుని జ్ఞానం నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను నడిపిస్తుంది, పరలోక రాజ్యానికి నిన్ను పంపిస్తుంది. దయచేసి దేవుని జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాక్యం దేవుడు దీవించి ఎడల ఆశీర్వదించబడును గాక. ఆమేన్.